ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున తల్లి తిరుసభతో కలిసి మనందరము కూడా పరిశుద్ధ త్రియేక సర్వేశ్వరుని పండుగ గురించి మహోత్సవాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవమును గురించి మనము ధ్యానించుకునే ఈ తరుణములో భగవంతుని గురించి క్షుణ్ణముగా తెలుసుకోవటం కష్టం. మరి ముఖ్యముగా ఒక పునీతుడు అంటూ ఉన్నాడు, ఈ చిన్న బుర్రకు, ఈ చిన్న మెదడుకు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేదు, అసలు తెలుసుకుంటే ఆయన దేవుడే కాదు కదా అని అంటూ ఉన్నాడు. భగవంతుని గురించి క్షుణ్ణముగా తెలుసుకోవాలి అంటే అది ఈ జన్మ చాలదు. ఎవరికైనా సరే, ఎంతటి మహానుభావులైనా ఋషులైనా తమ జీవిత సర్వస్వాన్ని భగవంతునితో ఐక్యపరుచుకొని జీవించిన ఎవరికైనా దేవుని గురించి క్షుణ్ణముగా పూర్తిగా పరిపూర్తిగా తెలుసుకొనుట అది మానవ అతీతము అన్నది మనము ముందు గుర్తుంచుకోవాలి. నాకంతా తెలుసు అంటాం చాలా మంది. నాకు తెలియదంటూ ఏదీ లేదంట. మంచిదే, తెలుసుకోవటం వల్ల తప్పు లేదు. కానీ ఆ తెలుసుకోవటంలో గర్భములోనికి వెళ్ళకూడదు. నాకే తెలుసు అంటంలో చాలా తప్పు కదా. అంటే దాని అర్థం నాకు మాత్రమే తెలుసు, నువ్వు నాకంటే తక్కువా. అది చాలా తప్పు. ఎందుకంటే నీకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఈ రోజున తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే కదా. ఎందుకో నాన్న చాలా వెనకబడి ఉన్నాడు. దేవుని విషయంలో కూడా మనం ఎందుకో చాలా వెనకబడి ఉన్నాం. నాన్న అన్ని విషయాల్లో ఇంట్లో వెనకే ఉంటాడు. ప్రతిదానికి మనం అంట నీకేం తెలియదులే కూర్చో. నాన్నను మనం నీకేం తెలియదులే కూర్చో అంట అన్ని విషయాల్లో. ఎక్కువ మందివి ఒకసారి 10 ఈ రోజులు 10 కూడా అవసరంలా. 7th వచ్చేయగానే నాన్న నువ్వు మెలకొండు, అమ్మ నువ్వు మెలకొండు, అన్నీ మనకే తెలుసు అన్నంత ఫీలింగ్ కదా. ఫీలింగ్ ఓ పాట ఉంది కదా, ఫీలింగ్, అన్ని ఫీలింగ్లే. ఈ ఫీలింగ్ల గురించి పక్కన పెడదాం. దేవుని గురించి తెలుసుకోవాలి అంటే మనందరి యొక్క జ్ఞానము సరిపోదు. ప్రపంచములో జ్ఞానులందరి మెదడు, ముఖ్యంగా ఐన్స్టైన్ గారి మెదడుతో సహా, ఎందుకంటే ఇప్పుడు వరకు పుట్టిన వాళ్ళలో ఐన్స్టైన్ గారి ఐక్యూ చాలా గొప్పది. వాళ్ళు మెదడుతో పరీక్షించి గమనించిన తర్వాత వెల్లడించిన విషయం. ఐన్స్టైన్ గారి మెదడుతో పోల్చుకుంటే ఆయన ఐక్యూ చాలా పెద్దదంట పుట్టిన వాళ్ళందరిలో. మరి అలాంటి వ్యక్తి యొక్క మెదడుతో కలుపుకొని అందరి మెదడులో ఒక దగ్గరేసిన దేవుని గురించి, త్రిత్వైక దైవం గురించి తెలుసుకొనుట నీ వలన నా వలన కాదు. కానీ మరి కానప్పుడు ఎందుకు అలా ఆరాధించడం అంటే, నీకు జన్మనిచ్చి నిన్ను సృష్టిని చేసిన దేవుణ్ణి ఆరాధించుట నీ ధర్మం. నీకు ఈ జీవితాన్ని, ఈ ప్రాణాన్ని ఇచ్చిన దేవునికి ఆయనను గౌరవించుట నీ యొక్క కర్తవ్యం అన్నది మనం మరువకూడదు. కావున ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ఈ రోజున తల్లి తిరుసభ మనందరినీ కూడా సంవత్సరానికి ఒకసారి త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. మనందరికీ తెలుసు త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ అంటే అర్థం కాకపోవచ్చు, కానీ పితా పుత్ర పవిత్రాత్మ అనగానే రోజు మేము ఇలాగేస్తాంగా ఫాదర్ అంటాం. రోజు ఇలాగేస్తాం కదా ఫాదర్, పితా పుత్ర పవిత్రాత్మ అదే కదా. కానీ దాని అర్థం ఏంటి? ఇలాగ సైన్ ఆఫ్ క్రాస్ అంటే ఇలాగ మనం శిలువ గుర్తు వేస్తూ ఉంటే ఈ శిలువ గుర్తుకు అర్థం ఏమిటి? సిస్టర్లు ఏదో చెప్పుంటారు పాపం క్యాటగిజంలో. ఆ 4 రోజులు మనకు గుర్తుండిద్ది, అయిన తర్వాత ఇంకేమి గుర్తుండదు. అరే నువ్వు గుళ్ళోకి వచ్చిన వెంటనే మోకరించి 2 శిలువ గుర్తులు వేసుకోవాలి. ఒకటి ఇలాగా,
రెండవది ఇలాగా 2 సిలువ గుర్తులు వేసుకోవాలి. ఆ సిలువ గుర్తు వేసేటప్పుడు ఒక ప్రార్థన ఉందరా అని పాపం లూర్ది మేరీ సిస్టర్ గారు మన పిల్లలకి చెబుతూ ఉంటారు. వీళ్ళేమో ఆ 4 రోజులు గుడికి వచ్చినప్పుడు అది గుర్తుండిద్ది. ఆ తర్వాత నుంచి ఇలాగనే పెద్దలు పిల్లలు అందరం అంతే. ఆ సిలువ గుర్తుకు అర్థం ఏమిటి? పితైన సర్వేశ్వరుడు అనే సృష్టికర్త ఇదే కదా, దీన్ని తయారు చేసిన ఆయన నిన్ను తన పుత్రుడితో కలిసి పాపం అనే ఎడమ వైపు నుండి పుణ్యం అనే కుడి వైపునకు నిన్ను తీసుకుని వస్తూ ఉన్నాడు. పితాపుత్ర అనేది శ్వాసమాషిది కాదు. బైబిల్ గ్రంథం ప్రకారం ఇది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు ఏమంటూ ఉన్నారు? మత్తయి సువార్తలో ఒక దగ్గర చదువుతాం, 25వ అధ్యాయంలో ఎడమ వైపున ఎవరుంటారు, కుడి వైపున ఎవరుంటారు? అలాగని నీవు ఎడమ వైపు అనే నరకము నుండి పాపము నుండి కుడి వైపున దేవుని పార్శ్వానికి దేవుని దగ్గరకు రమ్మని తీసుకొని రావటానికి దేవుడు తన పుత్రుడైన సర్వేశ్వరుని పంపి మనందరినీ రక్షించాడు, ఆత్మ దేవునితో దీవించాడు. అదే కదా పితయైన సర్వేశ్వరుడు పుత్రుడితో కలిసి పవిత్రాత్మ అనే దేవునితో నిన్ను పాపము నుండి పుణ్యమునకు నడిపిస్తూ ఉన్నాడు. అది నీవు పితాపుత్రేసే సమయములో, దేవాలయములో కానీ, ఇంటి దగ్గర కానీ, బయటికి వెళ్లే సమయంలో కానయ్యా నేను ఆపదలకు గురి కాకుండా నన్ను చక్కగా నడిపించు అన్న భావనతో మనము ప్రతిసారి సైన్ ఆఫ్ క్రాస్ పితాపుత్రను సిలువ గుర్తును వేస్తూ ఉంటాము. అంతేకాని చిన్నప్పుడు నేర్పారు, కథోలికులకి ఆచారం ఉంది, ఏదో ఇలాగ అంటారు కాదు, దానికి అర్థం బైబిల్ గ్రంథము నుండే ఉన్నది కదా. నీ సొంతగానో నా సొంతగానో మన పూర్వీకులు, మన పెద్దలు, మన యొక్క దేవుని బిడ్డలు తయారు చేయాల. పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవుని దగ్గర ఉన్న విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. కావున ఈ రోజున నీవు నేను ధ్యానించుకుంటున్నటువంటి ఈ పండుగ మనలను ఆయన యందు విశ్వాసములో ఇంకా దగ్గరగా చేర్చటానికి ప్రయత్నం చేయాలని మనందరము ప్రయాసపడదాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఒక చిన్న లాజిక్తో ఈ యొక్క ప్రసంగంలోనికి వెళదాం. గమనించండి, 1+1+1 ఎంత? మామూలుగా అయితే 3. నేను 1 అంటే మీరేమంటారు? ఫాదర్ గారికి లెక్కలు రావు అంటారు, అంతే కదా. 1+1 1 అంటే అదేంటి ఫాదర్? 1+1+1 3 1లు 3 కదా. మరి 3 1లు 1 ఎలాగైంది? అదే మనం అర్థం చేసుకోలేం. దేవుని యందు 3 వ్యక్తులైనటువంటి పితా పుత్ర పవిత్రాత్మ, 3 వ్యక్తులైనా కానీ 3 కాదు, వారు ఒకే సర్వేశ్వరుడు. అదే కదా, ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాను, వారే పితా పుత్ర పవిత్రాత్మ. కావున ఈ రోజున నీవు నేను కొద్ది సమయం, ఇదిగో చిన్న ఉదాహరణ, మనందరం రోజు కోడిగుడ్డు తింటాం. చిన్న ఉదాహరణ, ఆ ఉదాహరణ దేవునికి ఏమి సంబంధం ఉండదు, కానీ చిన్న మానవ మేధస్సుకు ఒక చిన్న ఉదాహరణగా తీసుకుందాం. గుడ్లో 3 భాగాలు ఉంటాయి. ఎక్కడ ఫాదర్? 2 తెల్ల సొన పచ్చ సొనే కదా. 3వ భాగం ఎక్కడ? పెంకు. ఉడకబెట్టినప్పుడు పై పెంకు సపరేట్గా వస్తుంది, తెల్ల సొన సపరేట్గా వస్తుంది. మనం కాలే చందమామ అన్నమాట, మనం అనుకునే చందమామ సపరేట్గా వస్తుంది. ఈ 3 ఉడకబెట్టకుండా తీయండి. ఇప్పుడు వస్తువులు వచ్చినాయి, ఫాదర్ అలా కొడితే తెల్లది చక్కగా, ఇది చక్కగా పోదు. ఆ 3 కలిసే ఉంటున్నాయి కదా ఒకే దానిలో. అలాగనే అది మనకు అర్థం కాదు, అది సృష్టి, భగవంతుని సృష్టి. అలాగ ఉంటే నీవు నేను ఎంతగా ఎన్ని ప్రయోగాలు చేసి ఎంతమంది శాస్త్రవేత్తలు చేసినా దాన్ని కనుక్కోలేదు. ఎందుకు ఆ 3 కలిసి ఉంటున్నాయి? కానీ చూడండి,
ఆ చందమామ తెలసన లోపల ఉన్నప్పుడు కలుసుకో, ఒకదానిలో ఒకటి ఉన్నా అన్ని సపరేటే. అలాగనే భగవంతుడు కూడా ముగ్గురు వ్యక్తులైన వారి వారి యొక్క అన్నిటిలో వారికి భేదాలు లేవు, ముగ్గురు సరి సమానులే. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఈ ఉదాహరణతో మనం ఏమి సాధించాలి, కాకపోతే కొద్దిగా అర్థం చేసుకోవటానికి మానవ ఆలోచనకు ఒక చిన్న ఉదాహరణ అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా ఆ విధముగానే భగవంతుని అర్థము చేసుకోవాలి. అలాగనే మనం గమనించినప్పుడు బైబిల్ గ్రంథములో కానీ అన్నిటిలో కూడా పరిశుద్ధ గ్రంథములో త్రిత్వైక సర్వేశ్వరుడనే అనే పదం ఎక్కడా కనిపించకపోవచ్చు నీకు నాకు. పరిశుద్ధ గ్రంథములో గమనించినప్పుడు త్రిత్వం అనే పదం ఎక్కడా లేదు. గమనించండి, మనం ఆయన అంటూ ఉన్నారు, ఆ పదాలు ఎక్కడ ఉన్నాయి? అర్థములు ఒకటే. ఏమిటి? మత్తయి సువార్తలు 28వ అధ్యాయం 19వ వచనములో 18, 19 వచనాలలో కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానము వసగుడు. ఏమంటున్నది అక్కడ వాక్యము? మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధిస్తూ ఏం చేయాలట? తండ్రి దేవుని, ఆ పుత్ర దేవుని, పవిత్రాత్మ దేవుని నామమున, అదే కదా, పితా పుత్ర పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని నామములో జ్ఞానస్థానమని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏక దైవం అనే ప్రస్తావన మనం ఇక్కడ కనబడుతూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము నుండి దర్శన గ్రంథము వరకు మనము చదువుకుంటూ వెళితే త్రిత్వైక దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు, కానీ ఆ పదాలు కనిపించకపోవచ్చు. ఆది కాండములోనికి వెళితే ఒక్కసారి ఆది కాండములో ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి గమనిస్తే ఆది కాండములో 1వ అధ్యాయం 2వ వచనం ఏమని చూస్తూ ఉన్నాం? అక్కడ మనం భూమికి ఒక ఆకారము లేకుండా ఉండెను, వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచు, ఆత్మ తిరుగాడుచు ఉండేనని వాక్యము సెలవిస్తుంది. ఈనాటి మొదటి పట్టణంలో ఏం చదువుకున్నాం? సృష్టికి పూర్వమే నేను ఉన్నదానను, కడలికి చెలికట్టెలు కట్టక ముందే ఉన్నదానను అని జ్ఞానము, ఆ జ్ఞానమే ఆత్మ. నీకు నాకు ఇచ్చు జ్ఞానము ఆత్మ. కావున అది ఆది కాండములోని ఆత్మల గురించి మనము చదువుతూ ఉన్నాం. అదే ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు ఏమంటూ ఉన్నాడు? మమ్ము పోలి. ఇక్కడ ఒకడైతే మమ్మని ఎందుకు అనాలి? నన్ను పోలి అనాలి కదా దేవుడు. ఏమంటున్నది వాక్యం అక్కడ? మమ్ము అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ. మమ్ము పోలి మావలే ఉండాలి, మాలాంటి గుణాలు కలిగి ఉండాలి. మనం పిల్లల్ని నా కొడుకు అంటాం, కానీ మా కొడుకు అంటే అమ్మా నాన్న కలిస్తేనే మా కొడుకు. నేను నా కొడుకు అంటే వేరే అర్థం ఉంది కదా. మా తెలుగు భాషలో ఆంధ్రాలో నా కొడుకు అంటే ఊరుకోం ఒక్కోసారి సీరియస్గా అంటే కదా. మీ అమ్మ అంటే వేరే, నీ అనే పెట్టి ఇంకొక మాట అంటే మళ్ళీ ఫీల్ అవుతాం. ఫాదర్ గారు ఏంటి అలాగా అంటున్నారు. కావున భాషలో భేదము ఒక్కొక్కసారి మనల్ని ఆ ఇరకాటంలో పెడుతుంది. ఈ రోజున ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నాడు? నన్ను పోలి అనలేదు కదా, మమ్ము పోలి మా వలే ఉండాలి. మనుష్యుడు త్రియేక దైవాన్ని పోలి ఉండాలి. తండ్రి దేవుని ఆకారములో, పుత్ర దేవుని మనస్సు కలిగి, పవిత్రాత్మ దేవుని జ్ఞానముతో మనము నడవాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అనగా ఆయన యందు సంపూర్ణమైన వ్యక్తులుగా ఎదగాలి అని చదువు. అలాగని అదే మాటను మనము 3వ అధ్యాయం
ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆ ఆ ఆ మా సాటివాడయ్యనని వాక్యం సెలవిస్తుంది. అనగా నా సాటివాడు అనలేదు. మా అంటే 2 కంటే 1 కంటే 2, 3 ఎంతైనా ఉండవచ్చు. మనం త్రిత్వైకత. అలాగనే 11వ అధ్యాయములో ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనములో ప్రభు ఏమంటూ ఉన్నారు? రెండు అంటే ఒకళ్ళైతే రానా ఎందుకు అనాలి, ఇంకొకరు రమ్మనాలి. నేను ఒక్కడున్నాను అనుకో, రారా అంటే నువ్వు పిచ్చోడోడు ఈడు పక్కన ఎవరు లేకపోయినా రారా అంటున్నాడు అనుకుంటాం. అంతే కదా. ఇప్పుడు పిచ్చోళ్ళే కదా రారా రారా అనేది, రారా అని. మంచోడు ఎవడు పక్కన మాటకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నాడు? రెండు మనము దిగిపోయి. అనగా అక్కడ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన మనం అర్థం చేసుకోవాలి. మానవ మేధస్సు కొద్దిగా కష్టమైన ఆయన ఏమంటారు? రెండు మనము దిగిపోయి వారు ఒకరిని ఒకరు అర్థము కాని భాషలలో మాట్లాడే విధముగా చేసి చల్లా చెదురు చేద్దాం. ఎందుకు? వారు గర్వముతో నిండి ఉన్నారు, అహంతో నిండి ఉన్నారు కదా. ఒక్కొక్కసారి అందుకే మనకు కళ్ళు నెత్తికెక్కితే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అప్పుడు దేవుడు కొద్దిగా ఒక దెబ్బేస్తాడు, దిగిరారా బాబు అని. బుద్ధున్నోడైతే దిగొస్తాడు, అర్థం చేసుకుంటాడు నేను ఇలా ఉండకూడదు అని. బుద్ధి లేనోడైతే ఇంకా వ్యసనాలకు బానిసలై దూరంగా వెళ్ళిపోతాడు. ఈ రోజున ఇదిగో బైబిల్ గ్రంథంలో నుండే మనం చదువుతూ ఉన్నాం. ఆయన రెండు మనము దిగి వెళ్ళుదాము, వారి వద్దకు వెళ్ళుదాం. రెండు అని వాక్యం చూస్తూ ఉన్నాం. రెండు అంటే గుంపుగా 2-3 కలిసి వెళతాం కదా. పెళ్లి చూపులకు అదే చెబుతారు కదా. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు, నేనైతే ఒక్కదాన్ని మీ ఇంటి కాపురానికి వచ్చాను, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు 10 మందిని చూడటానికైతే 5గురితో వచ్చావు, పొప్పన్నానికైతే 50 మందితో వచ్చావు, పెళ్లికైతే 500 మందితో వచ్చావు, నేను చూడు ఒంటరిగా ఒక్కదాన్నే వచ్చాను మీ ఇంటికి కాపురం చేయడానికి 10 మంది అంటుంటారు కదా. దేవుడు కూడా మనతో ఉండాలంటే తన త్రిత్వైక దైవముతో మనను ఆయన దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ రోజున. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు పాత నిబంధనల వాక్యాలను చూచాం. నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లితో పలికిన మాటలను ఒక్కసారి గమనిద్దాం. అమ్మా ఇప్పుడు నాకు అర్థం కాలా, త్రియేక సర్వేశ్వరుడు మాదిరిగానే ఉంది మీ మాటలన్నీ. ఇక్కడ ఒకళ్ళు అందుకు ఆ దోత ఒకళ్ళు చదవచ్చు కదా, ఛాన్స్లు ఇవ్వచ్చు కదా. ఒకసారి చదివిన తర్వాత ఇంకొకసారి అరే నేనే అన్ని నాదే అంతంత ఎలాగా అంటే ఇంకొక 100 మంది ఉన్నారు, వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఒక్కళ్ళే చదవాలి. 100 మంది చదివితే ఇది తగాదో. ఇది పాస్టర్ గారి ఇల్లు కాదమ్మా, మందిరం కాదు, కేకలేయటానికి డాన్స్ లేయటానికి. ఒక్కళ్ళు చదివితే చాలు. ఏమంటున్నది వాక్యము? అందుకు ఆ దేవదూత మరియమ్మతో ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇప్పుడు చూడండి, ఎవరి ద్వారా గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి పంపించబడ్డారు? ఎవరి ద్వారా? వాక్యాన్ని గమనిస్తే దేవుడు 6వ మాసమున గాబ్రియేలు దూతను గలిలయలోని నజరేతున పట్టణమున గల ఒక కన్యక యొద్దకు పంపబడింది. ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత, తండ్రి దేవుని చేత పంపబడితే ఏమని? పుత్రుడైన సర్వేశ్వరుడు ఆమె ద్వారా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, అది కూడా ఆత్మదేవుని ఆవరింపు ద్వారా. అంటే త్రియేక దైవముల గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అదే కదా, దేవుడు 6వ మాసమున గాబ్రియేలు దూతను
మరియ తల్లికి దగ్గరికి పంపిస్తే ఆ తల్లి అంటూ మరి ఆ గాబ్రియేల్ అంటూ ఉన్న మాట, పవిత్రాత్మ నీపై వేయించెయ్యును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. అది మొదటిగా చూస్తుంది. ఇక రెండవదిగా ప్రియా సహోదరి సహోదరులారా, మనము చూచినట్లయితే యేసు ప్రభు జ్ఞానస్నాన సమయములో మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చూద్దాం. అమ్మా వెలుపలకు వచ్చెను, తెరవబడగా దేవుని ఆత్మ పామురము రూపములో దిగివచ్చెను. ఒక స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు నేను అని వాక్యాన్ని ఒక స్వరము వింటూ ఉన్నాం. అనగా పుత్రుడైన సర్వేశ్వరుని మీదకు ఆత్మదేవుడు దిగి వచ్చి ఉన్నాడు. అలాగనే తండ్రి దేవుని యొక్క మాటను వింటూ ఉన్నాం. అనగా ఇక్కడ మనము త్రిత్వైక దైవాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావునని అదే మాటలు మనము లూకాసు సువార్త 3వ అధ్యాయం 21-22 వచనాల్లో కూడా అదే చదువుతూ ఉన్నాం. అదే కాదు, 22వ వచనంలో పవిత్రాత్మ శరీరధారి అయి పావుర రూపమున ఆయన పైకి దిగి వచ్చెను. తండ్రి మాట వినవచ్చెను. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా. అందుకనే మనము గమనించినప్పుడు ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయములో 30వ వచనం ఒక్కసారి చూద్దాం. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాం. ఇదే మాటను ప్రభువు ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయములో 5వ వచనం ఎక్కడ ఫిలిప్పు గారు అడుగుతారు. 6-7 వచనాల్లో తండ్రిని మాకు చూపుము అనే మాట ఎక్కడ ఉంటుందమ్మా. అది చాలును అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నాడు, అందుకు యేసు ఇట్లా నేను ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచుచున్నాడు. ఎలా అడుగుదవు అని వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా యేసుతో తండ్రి ఏకమై ఉన్నారు, వీరితో ఆత్మదేవుడు ఏకమై ఉన్నారు. అదే కదా ఈనాటి సువార్తలో మనందరము కూడా ధ్యానించుకున్న అంశం. అందుకే ప్రియా సహోదరి సహోదరులారా, లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం ఒక్కసారి చూద్దాం. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా. అందుకే గమనించినప్పుడు యోహాను సువార్త ఈనాటి సువార్తలో లేదు 14వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చూద్దాం. యోహాను 14:16, నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఒక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను ఎవరు పొందుతారు? తనతో వాసము చేసేవారు, దేవునితో కుమారునితో సహవాసము కలిగిన వారు మాత్రమే ఆత్మదేవునిని పొందుతారు. అంతేకాకుండా పౌలు గారు ఒక చక్కని మాటలు చెబుతూ ఉన్నారు. పోయిన వారం కూడా వాక్యాన్ని చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 19వ వచనములో నీ దేహము ఆత్మకు నిలయము అని నీకు తెలియదా అని వాక్యము సెలవిస్తుంది. అనగా మనమే పవిత్రాత్మకు, మనమే త్రియేక దైవానికి నిలయాలము. జ్ఞానస్థానం ద్వారా తండ్రి దేవుని ద్వారా మనం పొందుతూ ఉన్నాం.
అలాగని పుత్రదేవుడైన యేసు ప్రభుని దివ్య సప్రసాద రూపములో పొందుతూ ఉన్నాం. భద్రమైన అభ్యంగము ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుతూ ఉన్నాం. అనగా త్రిత్వైక దేవుడు మనతో వాసము చేస్తూ ఉన్నాడు. జ్ఞానస్థానం ద్వారా దేవుని బిడ్డలుగా, తండ్రి బిడ్డలుగా మారుతూ ఉన్నాం. రెండవది, దివ్య సప్రసాదము ద్వారా యేసు ప్రభువుని మన యొక్క జీవితంలో వాసము చేసుకుంటూ ఉన్నాం. పవిత్రాత్మ దేవుని భద్రమైన అభ్యంగము ద్వారా ఆయన సైన్యముగా, ధైర్యముగా ప్రభు విశ్వాసములో నడిచే బిడ్డలుగా ఉండాలని వాక్యము కోరుతూ ఉంది. కావున మరి నీవు నేను దేవుని యందు ఎదగాలని ప్రార్థిద్దాం. 1-2 నిమిషాల పాటు ఈ రోజున మనం ఫాదర్స్ డే కదా, ఎందుకో వెనకబడి ఉన్న నాన్న గురించి కొద్దిగా తెలుసుకుందాం. నాన్న ఎందుకు వెనకబడ్డాడు? ఈ రోజున నాన్న చాలా వెనుకబడి ఉన్నాడు. దేవుడు కూడా వెనుకబడి ఉన్నాడు మన జీవితంలో. అన్నిటికీ స్థానం ఉంది, దేవునికి స్థానం లేదు. నీకు అన్నీ ఉన్నాయి, అదే కదా పోయిన వారం, అంతకు ముందు వారం ఒక మాట చెప్పాను, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. అలాగని అన్నీ ఉంచుకో. ఆయన లేకపోతే నీ జీవితం దుర్బలం, ఆయన ఉంటే నీ జీవితం సస్యశ్యామలం. కావున దేవునికి నీ జీవితంలో ఎంతటి స్థానాన్ని ఇస్తూ ఉన్నా, తండ్రికి ఇచ్చిన స్థానం, భగవంతునికి ఇచ్చిన స్థానం నీవు ఇస్తూ ఉన్నావా? భగవంతునికి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చే బిడ్డగా ఉన్నావా? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే బిడ్డలుగా నీవు నేను ఉన్నప్పుడు కుటుంబంలో పెద్దలకు కూడా అదే స్థానాన్ని ఇస్తావు, అదే స్థానాన్ని ఇస్తావు. అదే కదా వాక్యము చెబుతూ ఉంది, నీ కంటికి కనిపించే సహోదరు నీవు ద్వేషిస్తూ కంటికి కనిపించని దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, కనపరుస్తున్నానంటే అందులో అర్థము లేదు. నీ తోటి వాడిని, నీ కళ్ళ ముందున్న వాడిని నువ్వు ప్రేమించని వాడవు, నీ కంటి ముందు లేని వాడి గురించి ఎలాగ ప్రేమించగలుగుతావు? అదే కదా యోహాను గారు మనకు తెలియజేస్తూ ఉన్నది. నీ కంటి కనిపించి, అదే కదా అందుకే పెద్దలు అన్నారు, తల్లిదండ్రులు దైవ స్వరూపములు. అమ్మా నాన్న దైవ స్వరూపాలని వాక్యాలు వడ్డిస్తూ ఉంటే నీవు నేను నాన్న గౌరవించే స్థితిలో లేవు ఈ రోజుల్లో. నాన్న ఎడల గౌరవ భావం, నాన్న ఒక యంత్రం, నువ్వు ఏదడిగినా అది కొనిచ్చే యంత్రంగానే చూస్తాం. డాడీ రేపు ఫీజు కట్టాలి, ఎంత? 5,000, అక్కడ కావాల్సింది 1000. అబద్ధాలు ఆడి తీసుకుంటే వాళ్ళే, మా అబ్బాయి చదువుతుంది, మా అమ్మాయి చదువుతుంది, మా అబ్బాయి చదువుతున్నాడు. అదే మా అబ్బాయి బీటెక్, వాడి వెనక ఇంత ఉంటాయి బ్యాక్లాగులు. అమ్మా నాన్న కష్టపడిది చదివిస్తా ఉంటే మనమేమో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి అనక, ఈ అమ్మాయి అనక, ఆ పోకిరుడు అనక, ఈ పోకిరుడు అనక తిరగటం, జీవితంలో నాశనం అవుతాం. ఈరోజు అందరూ పిల్లలకు డాక్టర్లు అవ్వాలి, అందరి పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి. మరి ఎవరు టీచర్లు అవ్వాలి? ఎవరు మిగతా వృత్తులు చేయాలి? మా అబ్బాయి బీటెక్, వాడికి ఏ టెక్కు లేదు. అరే చిన్న ప్లాన్ ఏరా అంటే వాడికి ఏం రాదు. బీటెక్ అయినోడికి, ఎంటెక్ అయినోడికి ఏమి రాదు. వాడు సివిల్ ఇంజనీర్ అయితే మరి చిన్న ప్లాన్ ఏరా, ఒక పిల్లర్ మీద 20 కేజీలు 100 కేజీలు బరువు పెడతాం, ఆ పిల్లర్ని ఎంత స్ట్రాంగ్ గా, ఎన్ని ఐరన్ రాడ్లు వేయాలి, ఎంత ఐరన్ రాడ్లు వేయాలి, ఎంత కింద ఫుట్టింగ్ ఎంత తీయాలి, కింద ఎంత పాదం వేయాలి, అడగండి ఎంతమందికి వచ్చో. అందరు బీటెక్కే. కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఎంత ఏం పడింది? మెకానికల్ వాళ్ళని అడగాలి, అరే ఒక యంత్రంలో తిరిగేటప్పుడు ఎన్ని పుల్లీలు వేస్తే ఎంత స్పీడ్తో వెళ్తుంది, అలాగా అది కూడా ఉందా? ఏసీ మెకానిజం, రిఫ్రిజిరేటర్ మెకానిజం గురించి మెకానికల్ వచ్చింది కదా, మెకానిక్స్, అది చివరి ఇయర్లో వచ్చింది. అదేదో పరీక్ష కోసం చదివేసి పోవటమే కానీ మనసులో ఉంచుకొని జ్ఞానం పెంచుకుందామా? లేదు. అందుకే బీటెక్ వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ నిరుద్యోగులు కూడా ఇంకా ఎక్కువయ్యారు. మా అబ్బాయి ట్రిపుల్ 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదువుతాడు, ఉపయోగం ఏమీ లేదు. గమనించండి, దానికంటే చదువుకున్నోడు కంటే సాకులోడు మేడని మనకు సామెత ఉంది. నువ్వు ఇడిచిన బట్టలు అన్నీ వేసే, అన్నీ కలిపి ఉతుకుతాడు, నీ బట్టలు నీకే చేసుకొచ్చేస్తాడు.
మన ఇంట్లో పిల్లల చేత ఉతికిచ్చారే, మీ నాన్న బట్టలు, నా బట్టలు, మీ అక్కయ్య బట్టలు సపరేట్ చేయడానికి చచ్చిపోతారు. మీ ఇంట్లో బట్టలే సపరేట్ చేయమంటే చచ్చిపోతారు. మీ పిల్లలు ఆడపిల్లల్లో మగపిల్లల్లో అరే అన్ని ఉతికి ఆరేసిన తర్వాత కిందకి తీసుకురమ్మనండి డాబా మీద నుంచి. అన్ని ఒక దగ్గర వేసిన అదే నా బట్టలు ఒకవైపు, నీ బట్టలు తీసుకోముందని చెప్పండి వాడికి. వాడి బట్టలు వాడే తీసుకోలే అందులో నుంచి. ప్రస్తుతం ఉన్న స్థితి అది. అదేమంటే మా అబ్బాయి సోఫిస్టికేటెడ్, పని చేస్తే చేతులు కనిగిపోతాయి. అందుకే ఏ జీవితంలోనైనా 5 తరాలేనండి. మీ తాత కష్టపడ్డాడు, మీ నాన్నను ఏదో కష్టపెట్టాడు, మీ నాన్న నిన్ను ఏదో మామూలుగా కష్టపెట్టాడు, నీ కొడుకు నువ్వు కష్టపెట్టావు, నీ మనవడు నువ్వు కష్టపెట్టావు. 5 తరాలు, 6వ తరం నుంచి మళ్ళీ రొటీనే, మళ్ళీ కష్టపడాలా. అదే చిన్నతనం నుండి కష్టపడితే దాని విలువ తెలియాలి. అమ్మ వద్దు అన్నీ ఏమంటారు అడగానే ప్లేట్లో పెట్టాల. అది ఎక్కడి నుంచి వచ్చింది, బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే షాప్ నుంచి వచ్చినాయి అన్నట్టు మన జీవితాలు ఈరోజు మన పిల్లల. అందుకే వాక్యము ప్రకారం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 4 ఒక చిన్న వాక్యాలను చదువుదాం. కుమారులారా, మీ తల్లిదండ్రుల ఉపదేశములను ఆలింపుడు, సావధానముగా విని. పెద్దల మాట సద్దిమూట అని ఓరకల్లా. సద్దన్నం అంటే చాలా పోషకాలతో మిగిలిన ఉన్న అన్నం. అవి ఒకప్పుడు ఈ రోజులు ఎవరైనా ఉదయం ఏదన్నా అంటే సద్దన్నం తిన్నావా, ఏదో పెద్ద ఏదో తప్పు అయినట్టుగా వస్తున్నా. ఒకప్పుడు అందరూ తిన్నాం అది కాబట్టి చక్కని శక్తితో ఉన్నాం. గమనించండి, ఈ రోజుల్లో ఎంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ చాలా మందికి ఉంది థైరాయిడ్ ప్రాబ్లం. చిన్నపిల్లలతో ఈ రోజుల్లో ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లం వస్తూ ఉంది? ఎవరికైనా తెలిసే థైరాయిడ్ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది కదా? దేనికి వచ్చింది? ఏ లోపం వల్ల థైరాయిడ్ వచ్చింది మనకి? అయోడిన్ లోపం వల్ల నాకు తెలిసినంత వరకు. మనం తినే ఉప్పులు అయోడిన్ ఉందా? ఒకప్పుడు రాళ్ల ఉప్పు తినేవాళ్ళం, అందులో అన్ని పుష్కలంగా. ఈ రోజుల్లో అన్నపూర్ణ ఉప్పు తీసుకురా, నిర్మా ఉప్పు తీసుకురా, ఉప్పు కూడా పేరు, అందులో ఏముండదు, మిషన్ మీద వచ్చిన దానికి ఏముండదు. అందుకే రోగాలు కదా. ఒకప్పుడు పొయ్యి బయట ఉండేది, కట్టెల పొయ్యి, ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చి అన్ని రోగాలు వచ్చినాయి. ఒకప్పుడు రోలు బయట ఉండేది, మిక్సీ ఇంట్లోకి వచ్చి రోగాలు తీసుకొచ్చేసింది. కారణం అన్నిటికీ కష్టం లేకుండా మా నాన్నొక్కడే కష్టపడాలి, మేమందరం కూర్చొని తినాలి. అందుకే నాన్నకి ఏ రోగం రాదు, దాదాపుగా అందరికీ రోగాలే వస్తాయి. కష్టపడే నాన్నకి ఏ రోగము రాదు, ఎందుకు? పిల్లల కోసం, కుటుంబం కోసం కష్టపడుతున్నాడు కాబట్టి. తర్వాత వాక్యం తల్లి, నా బోధన పెడచెవిన పెట్టకుడు, నేను ఒక తండ్రికి కుమారుడను. కరెక్ట్ గా చదువు తల్లి. అదే కదా, ఒక్కడే కొడుకు ఒక్కడే కూతురు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. గట్టిగా చదవాల్సిన వాళ్ళు చదువుతున్నారు. ఒక్కడే కొడుకు, ముద్దు బిడ్డ. గమనించండి, వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక్కడే కొడుకు కదా అని గారాబము చేయనాడు. వాడికి మంచి చెడు నేర్పించాలి, వాడికి మంచి చెడు నేర్పించాలి. అలాగ నేర్పించే తల్లులు, తండ్రులు ఈ రోజులు ఎంతమంది ఉన్నారు? కావున తర్వాత వచ్చిన తల్లిదండ్రుల మాట వినే ప్రతి బిడ్డ దీవించబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేగాని నువ్వేంటి నాకు చెప్పేది అంటే వాడు అర్ధరాత్రి చీకటిలో దీపం ఆరిపోతే ఎలాగుంటుందో వాడి జీవితం అలా కూడా. అమ్మా నాన్న బతికున్నంత కాలం పర్వాలా. మనం చూస్తున్నాం కదా, మన చుట్టూ చాలా మంది అమ్మా నాన్న ఈ రోజుల్లో, ఒకప్పుడు అమ్మా నాన్న మనకి ఇల్లు కట్టించారు, పొలాలు కొనిపెట్టారు. ఈ రోజుల్లో అందరికీ సెల్ ఫోన్లు, ఐఫోన్లు, ఐప్యాడ్లు కొని పెడుతున్నాం జీవితాలు పాడు చేయటానికి.
ఒకప్పుడు అయ్యేం కొనలా. అమ్మా నాన్న కష్టపడి నా కొడుకు బాగుండాలని ఒక ఎకరం పొలం ఉంటే ఆ పొలంతో అయినా వచ్చే దాంతోనైనా బతుకుతారు. ఈ రోజుల్లో ఐఫోన్ తోటి బతుకుతామా, ఐప్యాడ్ తోటి బతుకుతామా? ఇవే కొనిస్తాం. పిల్లలు కొనియాల్సిన అవి కాదు, జ్ఞానము, బుద్ధి, వివరము, విమర్శ, తెలివి అవి కొని పెట్టాలి. ఈ రోజున త్రేక దేవుని పండుగ అదే కదా, వారి మధ్య ఉన్నటువంటి సాంగత్యము మన కుటుంబంలో ఉండాలని తెలియజేస్తూ ఉంది, మన బిడ్డల మధ్య ఉండాలని తెలియజేస్తూ ఉంది. ఆ అన్యోన్యత, ఆ అభిమానం కుటుంబాల్లో తగ్గుతూ ఉంది రోజు రోజుకి ఈ రోజుల్లో. కావున మనము బిడ్డలకు కొనివ్వాల్సింది సెల్ ఫోన్లు కాదు. సెల్ ఫోన్ రోజు రోజుకి అప్డేట్ అవుతుంది. రోజు రోజు కొనిపెడతావా? కొనిపెట్టలేం కదా. ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకే అవసరం. ఈ రోజులు అన్నం మీ బిడ్డకు, కొడుకో, కూతురుకో సెల్ ఫోన్ ఇవ్వకుండా అన్నం పెట్టండి. మీలో సగం మంది వాడు అన్నమే తినడం, సెల్ ఫోన్ ఉంటేనే తింట. ఒక దెబ్బ కొట్టి తింటే తిను, ఆకలైతే తిను, లేకపోతే లేదని సెల్ ఫోన్ పక్కన పెట్టండి, వాడే కడుపుగాలు వచ్చి తింటాడు. అవసరమైతే ఒక పూట తినకపోతే చచ్చిపోడుగా. ఒక్కడే ఏమవుతానండి. నువ్వే భయపడుతున్నావు, వాడికంటే ముందు నువ్వే భయపడుతున్నావు. ఆకలితో నిద్రమాని మధ్యరేతలేసి నిన్నే లేపు పాలు ఇవ్వమంటాడు, ఇవ్వు. పాలు ఫ్రిడ్జ్ లో పెట్టి వేడి చేసి ఇవ్వు. అంతేకాని సెల్ ఫోన్ కాదు ఇవ్వాల్సిందే. కళ్ళు పోగొట్టుకోవటం 6వ సంవత్సరంలోనే బోతద్దాలు. వయసు 6, పెట్టేదేమో ఎంత మందం 2.5, 3.5 మందంతో అద్దాలు పెడతారు. అదేమంటే కురుకురేది. అదేనికి దానికి బదులు కొద్దిగా నిమ్మరసం, ఇవి పోషకాలతో పెట్టడం. అన్నం కూడా వాడు కురుకురేలు ఇష్టం అండి, అందుకే ఓ ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అడగానే పెడతాం. ఆరోగ్యం పాడు చేస్తుంది తల్లులు, ముఖ్యంగా తండ్రులు కూడా కాదు. అదే 7తో 10 రూపాయలు ఇచ్చి ఒకరు మ్యాడాంగిల్స్ కొనుక్కొచ్చుకోమంట. వీడిని మ్యాడ్గా తయారు చేయడానికి కాకపోతే అది వీడిని మ్యాడ్గా తయారు చేస్తుంది ఎవరు? అమ్మలే. కుటుంబం సగం పాడవటానికి ఈ రోజుల్లో తల్లులే కారణం, తండ్రులు కాదు. ఏమైనా అనుకోండి, గుడైన తర్వాత తిట్టినా పర్వాలా. సగానికి సగం వాళ్ళ నాన్న వద్దు వద్దు చెబుతున్నా, నీకేం తెలియదులే, ఊరికి ఏదో పిల్లగాడు అడుగుతున్నాడుగా అని అనం మనం. నీకేం తెలియదులే, ఊరుకో, వాడు ఏదో అడుగుతున్నాడు, ఏమైంది? ఏదో బాల్ కొనిచ్చి బయటికి వెళ్ళి ఆడుకోరా అన్నాం, సెల్ ఫోన్ ఇచ్చి ఆడుకోరా అంటాం. ఒక చిన్న క్రికెట్ బ్యాటో బ్యాడ్మింటన్ కొనిచ్చి ఆడుకోరా నాన్న, బయటికి వెళ్ళి సైకిల్ ఇచ్చి తొక్కుకోరా, కొద్దిగా సాయంత్రం పాటు ఎక్సర్సైజ్, వద్దు సెల్ ఫోన్ పట్టుకొని ఆడుకోరా అంట. ఇది మన పిల్లలకు నేర్పుతుంది నేటి సమాజంలో. ఇది కాదు నువ్వు నేర్పాల్సింది. చక్కగా వాడు వయసు తగ్గ ఎదిగే విధంగా. 100 మంది చూస్తే వాడి వయసు 10, వాడు కనపడేది 30 సంవత్సరాల లాగా ఉంటాడు. ఒకరు చూస్తే వాడి వయసు 20, వాడు 10 సంవత్సరాల కనబడతాడు. ఎందుకు లోపం? నువ్విచ్చే ఫుడ్, నువ్విచ్చే ఆహారం. ఏమన్నా రేషన్ బీమా ఇంతే ఇస్తామంటానికి శుభ్రంగా పెట్టాలా. ఉప్పన్నం లాంటిది చక్కగా అన్ని కృతులు కలిపిన, మాంసం కృతులు కలిపిన అన్నం పెట్టాలి. అందుకే ఇలా ఉన్నాం మేము అందరం అలసి పెట్టబట్టి. పిల్లలు అలా పెంచాలి. అంతేగాని వాడు మ్యాడాంగిల్ తింటాడు, ఇంకొకటి అదాంగిల్ తింటాడంటే ఇంకెక్కడా పిల్లలకి అన్నం ఎక్కడా? అదే నిజమో కాదు మీ మనస్సుకు సాక్షికి తెలుసు. రోజున ఆలోచించండి, ఒక తండ్రిగా, తల్లిగా. కావున ప్రియా సహోదరి సహోదరులారా, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, మనుమలు వృద్ధులకు గౌరవము, కుమారులకు తండ్రులే గౌరవము. అంతే కదా. తాత ఎప్పుడు కొడుకుని ప్రేమించడు, మనవళ్ళనే ప్రేమిస్తాడు. కుమారుడు తండ్రినే గౌరవించాలి. వాక్యముశాలు, నా మాట కాదమ్మా, వాక్యముశాలు ఇస్తుంది. బైబిల్ గ్రంథములో ఉన్నవి ఇవన్నీ కూడా. బిడ్డలను సన్మార్గములో నడిపించుట తల్లిదండ్రుల బాధ్యత. అందు ముఖ్యముగా తండ్రిగా. ఈ రోజుల్లో తండ్రి అందుకే వెనకబడ్డాడు. ఏం చేసినా నువ్వు ఊరుకోవయ్యా, నీకేం తెలియదు. ఇదే మాట ఆడవాళ్ళోటి నుంచి వచ్చేది. ఊరుకో, నీకేం తెలీదు, ఏదో వస్తావు సాయంత్రానికి కూర్చో, వాడి గురించి నీకేం తెలుసు, రోజు చూస్తుందా నేను కదా అని అంటాం. నాన్నను కూడా అనువా చాలా మంది అంటాం.
వాడు ఏదో ఆడుకుంటున్నాడు, అమ్మాయి ఎంతసేపు దాదాపు గంట అవుతుంది, ఆ సెల్ ఫోన్ తీసాను అని నీకేం తెలియదు, ఊరుకో వాడు మేలకొని ఉన్నాడు కావాలి కదిలించడం దేనికి అలా అంటున్నాం. మనందరం అంటున్నాం. ఒక దెబ్బ కొట్టి సెల్ ఫోన్ తీద్దాం, ఒక దెబ్బ కొట్టి టీవీ ఆపేద్దాం. అమ్మో, ఆ రోజు ఇంకా ఇంట్లో పెద్ద భూకంపమే. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. అమ్మా చీకు చింత లేదు. అదండి, తండ్రిగా ఆదివారం నీ బిడ్డలను ఆలయానికి ఆత్మయందుకు ఏ విధంగా తీసుకొస్తూ ఉన్నావా? బడికి పంపించాలి, గుడికి పంపించాలి కదా. మనకు చిన్నతనం నుండి నేర్పింది తల్లిబడి, చదువుల బడి, దేవుని గుడి అని మనకు పెద్దలు నేర్పుతారు కదా. తల్లి బడిలో ఉన్నవాడిని దేవుని గుడికి తీసుకొని వచ్చి దేవుని గుడి నుండి చదువుల బడికి తీసుకొని వెళ్ళాలి. అది లేదు ఈ రోజుల్లో. డైరెక్ట్ గా తల్లిబడి నుంచి చదువుల బడికే మధ్యలో దేవుడు మిస్ అవుతున్నాడు పిల్లలందరికీ. ఈ రోజుల్లో దేవుడు మిస్ అవుతున్నాడు అందరికీ. అందుకే వాడికి మాట్లాడే విషయం తెలియదు, ఎలాగ పెద్దలతో మసలుకోవాలో తెలియదు. గుడిలో ఎలాగ ఓ తెల్లంగి అని కనపడ్డాడు అక్కడ అంటాడు. సాములు లేదు, సిస్టర్ లేదు, ఓ తెల్లంగి వేసుకున్న ఒక ఆయన నిలబడ్డాడు అంటాడు. వాడు గుడికి తెలియదు కదా. ఆయన ఫాదర్ గారు, ఆయన స్వాములు వారు అంటారు తెలుగులో. మన విచారణ ప్రార్థన చేసే ఫాదర్ గారు అని ఆయన ఒక ఆయన తెల్లంగి వేసుకొని అన్నాడు. ఇదే మన పిల్లలు నేర్చుకుంటుంది ఈరోజు. ఇదే కదా. ఏది నువ్వు నేర్పుతున్నావు నీ బిడ్డలకు? అది కాదు, అదే అంటారు కదా, యద్భవతి తద్భావం ఏదని ఒక మాట ఉంది సంస్కృతంలో. అంటే నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే అవుతావు, నువ్వు పిల్లలకి ఏం చెబుతావో అదే అవుతాడు. తర్వాత మా పిల్లగాడు గుడికి రావట్లేదండి, మా అమ్మ మా మాట వింటలేదండి. చిన్నప్పుడు వాడిని నువ్వు మాట ప్రకారం పెంచితే కదా పెద్ద తర్వాత నీ మాట వింటానికి. ఈ రోజున నీవు నేను ఉన్న ఈ దివ్య బలిలో, ఈ పూజలో పాల్గొంటున్న నీవు నేను ప్రత్యేకంగా ఈరోజు మనకు జన్మనిచ్చిన తల్లులందరి కోసం ప్రార్థిద్దాం. వారి లోకములో ఉంటే దీవించమని, చక్కని ఆరోగ్యం దయచేయమని, మరణించి ఉన్నట్లయితే వారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, మనకు జన్మనిచ్చి మనకు ఒక జీవితాన్ని, అదే పెద్దలు అంటారు, నాన్న తన భుజాల మీద కొడుకుని ఎందుకు మోస్తున్నాడంటే నాకంటే నా కొడుకు ఇంకా ఎత్తులో ఉండాలి, అంతేకాని నిన్నేమి నడిపించలేక కాదు. ఏదో ఒక సమయంలో మన నాన్న భుజాల మీద కూర్చున్న వాళ్ళమే అందరం. నన్నైతే మా నాన్న చాలాసార్లు మోసాడు. ఇంతలా ఉన్నా చక్కగా మోసేవాడు, 4-5 కిలోమీటర్లు మోసుకెళ్ళేవాడు నడవలేనంటే. ఒకవైపు ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి మధ్యలో వేసుకొని ఇలా జుట్టు పట్టుకుంటే అలా మోసుకెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో అలాగ నీ కొడుకు ఎంతో ఎదగాలని కోరుకున్నప్పుడు వాడి నడవడికను కూడా నీవు కోరుకోవాలి కదా. వాడి నడవడికని కూడా నీవు కోరుకోవాలి. వాడి ఎదుగుదల కోరుతున్నావంటే వారి మంచిని కూడా కోరాలి. అంతేకాని నాశనం అవ్వాలని కాదు. కొడుకు పెరిగే కొద్దీ తండ్రి రూపురేఖల్లో ఎదగాలని పెద్దలు చెప్తారు. అంటే తండ్రి ఎలాగ ఉన్నాడు, కొడుకు అలాగనే ఉంటాడట. ఎందుకు? తండ్రి అడుగుచాడల్లో నడిచేవా బిడ్డ దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, దేవుని దీవెనకు కృపకు నిలయమవుతాడు. ఎప్పుడు ఆ తండ్రిలో ఆ దైవ భయం ఉంటే, ఆ తండ్రిలో ఆ దేవుని భీతి ఉంటే, ఆ తండ్రిలో ఆ దేవుని ఎడల ఆ ప్రేమ ఉంటే ఆ బిడ్డకు కూడా అవన్నీ సంక్రమిస్తాయి. అవునా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం ఆలోచిద్దాం. బిడ్డల ఎడల అందరం శ్రద్ధ వహిద్దాం, మంచి శ్రద్ధ వహిద్దాం. మానవత్వం కలిగి బిడ్డలను పెంచుతాం. ప్రస్తుత రోజులు మీ అందరికి నాకంటే బాగా తెలుసు రోజులు ఎలాగ ఉన్నాయో, బయట పరిస్థితులు ఎలాగ ఉన్నాయో కదా. బయట అందరూ మంచి వాళ్ళు కాదు, నాతో సహా అందరం ఎవరినైనా సరే బేజూరి వేసుకొని నడుద్దాం. దేవుని దీవెన మనకు, మన కుటుంబాలకు ఉండాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం.